హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు నేను మెంతికూర పప్పు చూపించబోతున్నానండి. మేము ఎర్ర కందిపప్పు వాడతాము. అవి శుభ్రంగా కడిగి కొద్దిగా కుక్కర్లో వేసుకొని వాటర్ వేసి పెట్టుకున్న తర్వాత కొంచెం కడిగిన చింతపండు, అలాగే ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అండి, పప్పు ఉడకడానికి కొద్దిగా నేను ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి కుక్కర్లో. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూసారు కదా, పప్పు ఉడికిపోయింది. ఇది కొంచెం కల్లు ఉప్పు వేసుకొని రుబ్బేసుకోవాలండి. కల్లు ఉప్పు వేసుకొని మెదిపేసుకోండి. వాటర్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోమాకండి. ఆకుకూర పప్పు కదా, కొద్దిగా వాటర్ అయితేనే బాగుంటుంది. పప్పు మెదిపేసిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద వేరే డేషా పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను కొత్తగా వీడియోస్ ఏమైనా పెడితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచి వేసుకోవాలండి ఆయిల్లో. తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు కొంచెం వేగాక కొద్దిగా చివరగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట అన్న తర్వాత పప్పు అందులోకి వేసేసుకోవాలండి. ఫైనల్గా అయిపోయిందండి మెంతికూర పప్పు. ఈ పప్పు అంటే నాకు చాలా బాగా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు. మెంతికూర పప్పు చాలా బాగుండేది. అయిపోయిందండి మెంతికూర పప్పు. ఫైనల్గా కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఇలాగ తొలిపి అందులో వేసేసుకోవటమే. అయిపోయిందండి మెంతికూర పప్పు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, మెంతికూర పప్పు చాలా టేస్టీ అయిన మెంతికూర పప్పు అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా